నమస్కారం. మన తెలుగు టీవీ న్యూస్ 6/24 న్యూస్ కి స్వాగతం. యుద్ధంతో సర్వం కోల్పోయారు, వాళ్లకు అండగా ఉండండి. ప్రపంచ దేశాలకు ట్రంప్ సంచలన పిలుపు. ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. 12,500 సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు తప్పవు. ఏపీలో కలకలం, అటెండర్ను చెప్పుతో కొట్టిన లేడీ సీఐ. అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపాటు. ఆ దేశాల్లో మళ్లీ కరోనా, ఇప్పటి వరకు 30 మంది మృతి. ఇంట్లో ఉంటే పనులు కావు, కార్యకర్తలకు లోకేష్ కీలక సూచనలు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో దొంగల హల్చల్, భారీగా నగదు బంగారం మాయం. రీశాట్ 1B ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం, ఇస్రో. యుద్ధ సామగ్రి విక్రయాలను అమెరికా నిలిపివేయాలి, కేఏ పాల్. కాళేశ్వరం బ్యారేజీలకు పరీక్షలు చేయించండి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కొంటాం, రైతులకు అండగా ఉంటాం, మంత్రులు తుమ్మల, పొన్నం, కోమటిరెడ్డి. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, తేల్చేసిన రాజ్నాథ్ సింగ్. యూపీలో హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెమీకండక్టర్ ప్లాంట్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా అకాల వర్షాలు, వర్ష భీభత్సం, పిడుగుపాటుకు 9 మంది మృతి. పాక్ దాడుల ఫలితం, కశ్మీర్లో 10,000కు పైగా ఇండ్ల ధ్వంసం. అత్యంత బలహీనంగా ఇండియా కూటమి, కాంగ్రెస్ నేత చిదంబరం. సకల శాఖలకు మంత్రి లోకేష్, అందుకే పవన్ కు మోడీ చాక్లెట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం, సీఎం రేవంత్ రెడ్డి. పాక్ కు సున్నితమైన సమాచారం లీక్, హర్యానా విద్యార్థి అరెస్ట్. రేపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, వాచ్లు, హ్యాండ్ బ్యాగ్లు, పర్సులపై నిషేధం. ఇజ్రాయెల్ మిలిటరీకి ఏఐ టెక్నాలజీ ఇచ్చాం, అంగీకరించిన మైక్రోసాఫ్ట్ సంస్థ. ఎన్ఆర్ఐలపై ట్రంప్ బాధలు, స్వదేశాలకు పంపే డబ్బుపై 5% ట్యాక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.